జానకి, రమేష్ మళ్ళీ మామిడి తోటలో కలుసుకున్నారు. ఈసారి రమేష్‌తో అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. అబ్బా! జానకి, ఒంటి మీద చేయి వేస్తేనే అలా బెదిరిపోతావెందుకు? భలే వారే! దూరంగా ఉంటేనే అందం, ఆకర్షణ. దగ్గరైతే అందులో అందం లేకపోగా వెగటు పుడుతుంది తెలుసా? అబద్ధం. శుద్ధ అబద్ధం. ఏం కాదు. ఎందుకని? నీ అందాన్ని ఆస్వాదించడానికి ఈ జన్మ చాలదని నేను బాధపడుతుంటే నువ్వు అలా అనడం సమంజసంగా లేదు. మీ కవిత్వం బాగానే ఉంది గాని నేను చెప్పింది కాస్త వినండి. జానకి, అస్తమానం ఇలా నిన్ను చూస్తూ కూర్చోవాలనుంది. ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు. అందుకే ఓ పని చేయండి. ఏంటది? ఇలా చాటుగా కలుసుకోవడం నాకేం నచ్చలేదు. మరేం చేద్దాం? అందుకే మీరు మా వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడండి. ఈ మాట విని షాక్ తిన్నవాళ్ల కంగారు పడ్డాడు రమేష్. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం. మాట్లాడకుండా అలా అయ్యారేం? నన్ను పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేదా? అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది జానకి. అబ్బే, అదేం కాదు. మరి ఎందుకలా ముభావంగా అంటూ ఆగిపోయింది జానకి. ఏం లేదు జానకి, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. జీవితంలో నువ్వు నా అర్ధాంగి కావడం కేవలం నా అదృష్టం. త్వరలో వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను. నిజంగా? నిజంగా. ఆమె మృదువైన చేతిని గట్టిగా నొక్కుతూ అన్నాడు. సరే, ఇక వెళదాం అంటూ లేచింది జానకి. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ చీకట్లో కలిసిపోయారు. ఆ రాత్రి జానకి పడుకున్నదన్న మాటే గాని నిద్ర రావడం లేదు. కళ్ళల్లో నిండుగా రమేష్ రూపమే కనిపిస్తోంది. తన పూర్వజన్మ సుకృతంగా అంతటి అందగాడు, మంచివాడు తనకు భర్తగా రాబోతున్నాడు. తను ఎంతటి జాతకురాలు, భగవంతుడు ఎంతటి కరుణామయుడో. భగవంతుడు గుర్తుకు రాగానే ఆమె హృదయపూర్వకంగా నమస్కరించింది. సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆనందంగా నిద్రాదేవి ఒడిలో వాలిపోయింది. మరుసటి రోజు ఉదయం జానకి ఊహించని విధంగా జరిగింది. జానకి కాఫీ తాగి ఎదుటి గుమ్మంలో నిల్చుంది. దూరంగా వస్తున్న మనిషిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. మెల్లగా లోనికి సమీపిస్తున్నాడు రమేష్. తెల్లని టెర్రీకాటన్ ప్యాంటు, టెర్రీకాటన్ ఫుల్ హ్యాండ్స్ షర్టు టక్ చేసి నల్లని బెల్ట్ పెట్టాడు. తెల్లని దుస్తుల్లో నల్లని బెల్టు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. నల్లని ఫుల్ బూటు వేశాడు. చక్కని వంకీ జుట్టును అతి చక్కగా దూకున్నాడు. చందమామలాంటి అతని ప్రతిబింబం సొంపుగా వెలిగిపోతోంది. అంతటి సుందరమూర్తిని చూస్తూ నిలబడిందే తప్ప మారు పలకలేకపోయింది. జానకి అంటూ శిల్పంలా నిలబడిన జానకిని కదిపాడు రమేష్. ఆ అనగలిగింది. ఏ లోకంలో విహరిస్తున్నావు? ఆమె లేత బుగ్గలను తన వేలితో సన్నగా మీటుతూ అన్నాడు. నేనా అంది. ఆ నువ్వే. లక్క పిడతలాంటి ఎర్రని పెదవులను వేలితో సవరిస్తూ అన్నాడు. ఆ స్పర్శతో ఈ లోకంలోకొచ్చింది. ఎదురుగా రమేష్ వెలిగిపోతూ కనిపించాడు. ఒక్కసారిగా అతని ఒడిలో ఒరిగిపోవాలనిపించింది. అతని శరీరంలోని ప్రతి అణువును తన చేతితో తనివితీరా తాకాలనిపించింది. అతని బాహుబంధాల్లో గట్టిగా ఇమిడిపోవాలనిపించింది. అతని ముఖబింబానికి మిక్కిలి అందాన్ని సమకూర్చిన అతని మీసాలను గట్టిగా లాగాలనిపించింది. చిరునవ్వుతో వెలిగిపోతోన్న అతని పేదాలతో తన పేదాలను తనివితీరా కలపాలనుకుంది. కాని ఏదీ చేయలేకపోయింది. జానకి, నువ్వెక్కడున్నావో నీకు తెలుసా? నేనా? మీ చెంతున్నాను. అది సరే, ఈ లోకంలోనే ఉన్నావా? భలే వారే! ఎందుకు అనుమానం? నువ్వీ లోకంలో లేవు. మరి ఎక్కడున్నాను? ఊహాలోకంలో విహరిస్తున్నావు. మీరు నా చెంతుండగా నేను ఎక్కడున్నా బాధలేదు, భయం అంతకన్నా లేదు. ఎందుకని? నా దేవుడు నా చెంతనే ఉన్నాడు కనుక. పర్వాలేదు, నా ధర్మపత్నికి కవిత్వం కూడా వచ్చు. మీరు నేర్పిన కవిత్వమేగా? అబద్ధం. కాదు, నిజం. సరే, ఇంకా ఇలా నిలబట్టే మాట్లాడతావా? లేక లోనికి వెళ్ళేదేమైనా ఉందా? ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అన్నాడు. అరే పదండి అంటూ లోనికి నడిచింది. జానకి వెనకే లోనికి నడిచాడు రమేష్. కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. రమేష్ కూర్చున్నాడు. ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేదే అనుమానంగా అన్నాడు. అమ్మ, అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు అంటూ అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని విశ్వం అక్కడికొచ్చి కుర్చీలో కూర్చున్న కొత్త వ్యక్తి వంక అదోలా చూశాడు. వింతగా, ఆశ్చర్యంగా. అన్నయ్య, ఈయన అంటూ ఆగిపోయింది సిగ్గుగా. ఈయన ఎవరమ్మా? అతని వంకే చూస్తూ అడిగాడు విశ్వం. నేను భూషయ్య గారి మేనల్లుండండి. నా పేరు రమేష్. ఓ, మీరా? ఈ మధ్య మీరు సినిమాలో నటిస్తున్నారని విన్నాను. అవునండి, ఆ ఉద్దేశంతోనే మద్రాసు వెళ్ళాను, కానీ వచ్చేశాను.
అరే, అదేంటండి, చక్కగా నటించి పేరు డబ్బు రెండూ ఆర్జించుకొచ్చేసారా? మీరన్నది నిజమేననుకోండి, కానీ సినిమాల్లో ఛాన్సులు దొరకడం మీరనుకున్నంత సులభం కాదండి. తలదించుకుని సమాధానం చెప్పాడు. అదేంటండి అలా అంటారు? ఇప్పుడు సినిమాల్లో హీరోలైన వాళ్ళంతా మీకన్నా అందగాళ్ళా? చిత్రంగా అడిగాడు విశ్వం. భలేవారండి. మీరన్నట్లు అందం లేని వాళ్ళు, నటనంటే తెలియని వాళ్ళు మన తెలుగు చిత్రాల్లో చాలామంది హీరోయిన్‌లయ్యారు. కానీ నిజం చెప్పాలంటే సినిమా పరిశ్రమలో నిలబడ్డం కేవలం అదృష్టమండి. భలేవారండి మీరు. విశ్వం నవ్వుతూ అన్నాడు. వింటున్న జానకి కూడా శృతి కలిపింది. జానకి, ఇంకా నిలబడే ఉన్నావా? కాఫీ తీసుకురా అంటూ తొందర చేశాడు విశ్వం. జానకి గబగబా లోనికి వెళ్ళి తల్లితో సంగతంతా వివరించి చెప్పింది. జానకి చెప్పిన మాట విని పొంగిపోయింది పార్వతమ్మ. గబగబా హాల్లోకొచ్చి అతన్ని చూసింది. జానకి కాఫీ తెచ్చి అందించింది. పార్వతమ్మ గారిని చూసిన రమేష్ నమస్కారమండి అంటూ చేతులు జోడించాడు. నువ్వా బాబూ? చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎక్కడుంటున్నావు బాబూ? మద్రాసులోనండి. ఏం చేస్తున్నావు బాబూ? ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చాలాసేపు సంభాషణ జరిగాక రమేష్ తానొచ్చిన సంగతి చెప్పాడు. ఆ వార్త విని అందరూ సంతోషించారు. మామయ్య వాళ్ళు రేపొచ్చి అన్ని విషయాలు మాట్లాడతానన్నారు అని కాస్త సిగ్గుగానే చెప్పాడు రమేష్. అలాగే బాబు. మరో మాట, కట్న కానుకలు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. అది నా ఆశయం. రమేష్ అన్న మాట విని విశ్వముఖం చాటంతయింది. సరే, వస్తానండి అంటూ లేచాడు రమేష్. స్తంభం చాటున సిగ్గుగా నిల్చుంది జానకి. అతని చూపులు భరించలేక తలదించుకుంది. అనుకున్న విధంగానే పెళ్లివారు రావడం, సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తాలు పెట్టుకోవడం జరిగింది. జానకి అదృష్టానికి అందరూ మురిసిపోయారు. విమల మాత్రం జానకి అదృష్టానికి ఈర్షపడింది. పెళ్లి దగ్గర పడింది. పెళ్లి పనులన్నీ చాలా హడావిడిగా జరుగుతున్నాయి. పార్వతమ్మ గారి ఇల్లు ఎంతో శోభతో మెరిసిపోతోంది. ఇంటికి రంగులు వేయించారు. పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. పెళ్లి చాలా దగ్గరలో ఉంది. ఎవరికీ క్షణం తీరిక లేదు. ఇంటికి ఎదురుగుండా పెళ్లి పందిరి అమర్చారు. ఆ పందిరికి తెల్లని చాందిని అమర్చారు. రకరకాల బల్బులతో, ట్యూబులైట్ల కాంతితో పెళ్లి పందిరి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భోజనాలు సవ్యంగా జరుగుతున్నాయి. పెళ్లివారు విడిదిలో దిగారు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుందనగా భజంత్రితో పెళ్లివారు విడిది నుంచి తరలారు. పందిరికి మధ్యలో అమర్చిన మందిరంలో పెళ్లికొడుకుగా రమేష్ కూర్చున్నాడు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. పెండ్లి కుమార్తె జానకిని చక్కగా అలంకరించారు. కనకాంబరం పొట్టుచీర కట్టారు. అదే రంగు జాకెట్టు ధరించింది. ఒంటి నిండా ఆభరణాలు, బుగ్గన చుక్క, నొసట కళ్యాణ తిలకం, పాదాలకు పారాణి, పువ్వుల జడతో చందమామ కన్నా మిన్నగా మెరిసిపోతోంది జానకి. పెళ్లి కుమార్తెను తీసుకురమ్మనే పిలుపుతో జానకి 2 చేతుల్లో కొబ్బరిబండం పెట్టి ముత్తైదులు నడిపించుకునొచ్చి మందిరం దగ్గరకు తీసుకునొచ్చారు. జానకి సిగ్గు బరువుతో మరికాస్త తలదించుకుంది. అందరిలో జానకి రమేష్ పక్కన కూర్చుంది. రమేష్ జానకి వంక కొంటిగా చూశాడు. పిన్నా పెద్దల అందరి ముందు రమేష్ జానకి మెడలో తాళి కట్టాడు. జానకి అతని అర్ధంగా అయింది. అందరూ ఆ నూతన దంపతుల్ని దీవించారు. పార్వతమ్మ గారు తృప్తిగా కన్నీరు కార్చింది. మంచం మీద పడుకుని నిద్రపోతున్న జానకి చిరునవ్వుతో కళ్ళు తెరిచి చూసింది. ఏం కనిపించలేదు. అబ్బా, ఎంత తీయని కలొచ్చింది. మళ్ళీ అటువంటి కలొస్తే ఎంత బాగుండు అనుకుంది. ఛ, కలేంటి, త్వరలో అది నిజం కాబోతుంటే అనుకుంది. తృప్తిగా లేచింది ఒళ్ళు విరుచుకుంటూ, కలను నెమర వేసుకుంటూ. యథావిధిగా జానకి మహిళా మండలికి వెళ్ళింది. కానీ ఆ రోజు ఆమె కళ్ళు రమేష్ కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఎందుకో మనసంతా బాధతో నిండిపోయింది. అదేవిధంగా వారం రోజులు గడిచిపోయాయి. కానీ రమేష్ జాడ తెలియలేదు. ఎందుకో జానకి మనసు భయంతో వణికిపోయింది. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఇంటికొచ్చి మాట్లాడతానని చెప్పిన రమేష్ ఎక్కడా కనిపించలేదు. జానకి మనసులో పెను తుఫాను చెలరేగింది. కన్నుల వెంట వెచ్చని నీరు జలజలా రాలిపోతోంది. తాను మోసపోయింది. మరోసారి విధి చేతిలో కీలుబొమ్మగా మరి ఓడిపోయింది. భగవంతుడు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి ఆడిస్తున్నాడెందుకో. తృప్తిగా నవ్వుతున్న ఆమె వదనంలో నిండుగా విషాదం ఆవరించింది. నవ్వేవాళ్లను ఏడ్పించడం, ఏడ్చేవాళ్లను నవ్వించడం బహుశా ఆ పరమాత్మునికి సరదా కాబోలు. కొందరి జీవితాలతో వైకుంఠపాళి ఆడడం ఆయనకు సంతోషం కాబోలు. తాను మోసపోయింది. చి, ఏం మనుషులో. జానకి జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. ఎడారిలో ఒంటరిగా నిలిచిపోయినట్లయింది. ఎటు చూసినా అగాధాలే కనిపిస్తున్నాయి. భగవంతుడా, నాపై నీకెందుకింత కక్ష?
అంటూ వాపోయింది. అతన్ని నమ్మావా? అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడని వెర్రిగా నమ్మావా పిచ్చిదానా? అంటూ ఆమె ఆత్మ పిచ్చిగా నవ్వింది. జానకి మొదలు నరికిన చెట్ల కుప్పగా కూలిపోయింది. అమ్మా, ఏం ఆలోచించావు? తల్లిని ప్రశ్నించాడు విశ్వం. దేని గురించి? జానకి పెళ్లి గురించి. కామేశానికి త్వరలో సంబంధం సిద్ధం చేసుకుంటున్నాం. వెంటనే మీ అభిప్రాయం రాయమని ఉత్తరం వచ్చింది. అందుకని నొసలు చిట్లించింది పార్వతి. ఏం రాయమంటావు? ఎట్టి పరిస్థితుల్లోనూ జానకిని ఇవ్వనని రాయి, కోపంగా అంది. అంతేనా? అంతే, ఖచ్చితంగా అంది. బాగా ఆలోచించుకుని చెప్పమ్మా. ఇందులో ఆలోచించడానికే ఉంది. అది కాదమ్మా, నువ్వు నాకేమీ చెప్పక విశ్వం. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా కంటలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. ఇదేనా నీ నిర్ణయం? అవునని ఎన్నిసార్లు చెప్పాలి? సంభాషణ అంతా వింటున్న జానకి గబగబా అక్కడికొచ్చింది. విశ్వం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అన్నయ్య, పిలిచింది జానకి. ఆ పిలుపు విని వెనుతిరిగి వచ్చాడు విశ్వం. ఉత్తరం ఏమని రాస్తావు? మరో సంబంధం చూసుకోమని. అన్నయ్య, ఈ సంబంధమే ఖాయం చేయండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే ఉత్తరం రాయి. జానకి నోటి నుంచి వెలువడిన ఈ మాట విని పార్వతమ్మ, విశ్వం తెల్లబోయారు. జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? కోపంగా అంది పార్వతమ్మ. అమ్మా, అలా కంగారు పడి బాధపడకు. బాగా ఆలోచించుకునే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. చాలా నిండుగా చెప్పింది. జానకి, నీకేమైనా మతిపోయిందా? ఆ రెండో పెళ్లి వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావు? పైగా వాడికి 2 పిల్లలు. పర్వాలేదమ్మా, జీవితంలో ప్రతి చోట నాకు ఎదురు దెబ్బే తగులుతోంది. ప్రస్తుతం నాకు తోడు కావాలి. కామేశం సంగతి నాకు తెలుసు, చాలా మంచివాడు. అతడి ఆప్యాయత నాకు చాలు. నన్ను ప్రేమగా ఆదరించగలడనే నమ్మకం నాకుంది. ఇక పిల్లలంటావా? తల్లి లేని పిల్లలకు నేను తల్లిని కావడం నా అదృష్టంగా భావిస్తాను. వేదాంతం మాట్లాడుతోంది జానకి. విశ్వం ఆశ్చర్యంగా జానకి వైపు చూస్తున్నాడు. నీకు నిజంగా పిచ్చెక్కిందే? కోపంగా అంది పార్వతమ్మ. అమ్మా, నాకు పిచ్చెక్కలేదు, మతి పోలేదు. నేను నా మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. జానకి, మరోసారి ఆలోచించుకోమ్మా. ఆలోచించడానికి ఏముందమ్మా, నాకు ఈ పెళ్లి ముమ్మాటికి ఇష్టం. నీకు నిజంగా మతి పోయిందే? కోపంగా అరుస్తూ కన్నీరు తుడుచుకుంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్వతమ్మ. కళ్ళల్లో నిండిన కన్నీటితో జానకికి అంతా గజిబిజిగా కనిపిస్తోంది. తల్లి వెళ్ళిన వైపు చిరునవ్వుతో చూసింది. మళ్ళీ తల తిప్పి విశ్వం వైపు తిరిగింది. కళ్ళల్లో కన్నీరు జలజల రాలి కింద పడుతోంది. ఎందుకన్నయ్య అలా విచిత్రంగా చూస్తావు? నా మాట మీద నీకు నమ్మకం లేదా? దీనంగా అతడి వైపు చూస్తూ అంది. అది కాదమ్మా, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానన్నయ్య, ఉత్తరం రాయి. అలాగేనమ్మా అంటూ వెనుతిరిగాడు విశ్వం. పేలవంగా నవ్వుతూ తల్లి గదిలోకి నడిచింది జానకి. కామేశంతో జానకి పెళ్లికి ముహూర్తం నిర్ణయం జరిగిపోయింది. కామేశానికి రెండో పెళ్లి గనుక పెద్ద ఆర్భాటంగా చేయడానికి నిర్ణయించుకోలేదు. సింపుల్గా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. జానకి మహిళా మండలికి వెళ్లడం మానేసింది. ఆ రోజు జానకి మనసులో కోటి ఆలోచనలు ఆమెను చెల్లాచెదురు చేస్తున్నాయి. మనసంతా శూన్యంగా మారిపోయింది. అంతలో ఓ పిల్లొచ్చింది. జానకక్కయ్య, మీకు ఉత్తరం వచ్చిందట, టీచర్ గారు ఇచ్చి రమ్మన్నారు అంటూ ఓ కవరు జానకి చేతిలో పెట్టి పొరుగున వెళ్ళిపోయింది. జానకి ఆ కవరును పరీక్షగా అటు ఇటు తిప్పి చింపింది. జానకికి రమేష్ రాయినది. ఈ ఉత్తరం చూడగానే నా మీద కోపంతో దీన్ని చించివేస్తావేమో, దయచేసి అలా చేయకు. చివరి వరకు చదువు. నీకు నా మీద కోపం రావడం సమంజసమే. మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పి ఇంతవరకు నేను కనిపించలేదని నువ్వు నన్ను అసహించుకోవచ్చు. కానీ ఓసారి నా పరిస్థితి ఆలోచించు. నేను మన పెళ్లి గురించి మా మావయ్యతో సంప్రదించాను. కానీ ఆయన మన పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆయన నాకు పిల్లను చూసినట్లు, పైగా మాట కూడా ఇచ్చేసినట్లు, వాళ్ళు ₹1,00,000 పిల్ల పేర ఆస్తి ఇస్తున్నట్లు చెప్పాడు. ఆయనకి ఎంతగానో చెప్పాను, కానీ లాభం లేకపోయింది. నాకేంటో తోచక ఏ నిర్ణయానికి రాలేకపోయాను. ఆయన మాట నిలపమని మావయ్య ఎంతగానో బ్రతిమిలాడాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాను. బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు లేకుండా నేను ఈ జీవితాన్ని గడపలేను. నువ్వు లేనినాడు, నువ్వు నా దానివి కానినాడు నేనసలు బ్రతకడం దండగా, వృధా. అందుకే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్విక్కడికి రా. కానీ ఓ షరతు. అసలు నేనే వచ్చి నిన్ను తీసుకురావాలనుకున్నాను. కానీ మా మావయ్య ఎదుటిపడే ధైర్యం నాకు లేదు. నువ్విక్కడికి వస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు. చివరికి మీ అమ్మ కూడా. మన పెళ్ళి అని తెలిస్తే మా మావయ్య తప్పక అడ్డుపడతాడు. అందుకే తెలియనియద్దంటూ నిన్ను అర్థిస్తున్నాను. ఇక్కడకు నువ్వు రాగానే రిజిస్టర్ పెళ్లి చేసుకుని అప్పుడు మనిద్దరం కలిసి వెళ్ళి మీ అమ్మగారి ఆశీర్వచనం తీసుకుందాం.
నువ్వు 16వ తేదీ మెయిల్లో బయలుదేరి మద్రాసు వచ్చేయి. నేను నీ కోసం స్టేషన్లోనే ఉంటాను. తప్పకొస్తావు కదూ? నా దేవి నా కోసం వస్తుందనే నమ్మకం నాకుంది. దయచేసి నువ్వు వస్తున్నట్టు ఎవరికీ చెప్పకూడదు. నా మీదొట్టు. ఇట్లు నీ రమేష్. ఉత్తరం పూర్తిగా చదివిన జానకి అదిరిపోయింది. అంతా అయోమయంగా ఉంది. ఆమెకేమీ అర్థం కాలేదు. ఆ రోజు తారీఖు 15. ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడింది. జాగ్రత్తగా ఉత్తరం మడిచి భద్రపరిచింది. ఆ రోజు రాత్రి పడుకున్నదన్న మాటే గాని మనసు కోటి ఆలోచనలతో చెల్లాచెదురు కాసాగింది. కర్తవ్యం అర్థం కాక తికమక పడింది. తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకవైపు. మరోవైపు తన మనసు దోచిన ప్రేమికుడు రమ్మని అర్థిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ప్రియుని కోసం వెళ్ళి పరువు పోగొట్టుకోవడమా, లేక పరువు కోసం తలదించడమా? జానకి ప్రతిబింబం ఆమె ముందు నిలిచింది. పిచ్చిదానా, నిన్ను మనసారా వలచిన ప్రియుడు నీ కోసం అందర్నీ కాదని తన హృదయ ద్వారాలు తెరిచి పిలుస్తుంటే కాదని నీ బ్రతుకును చీకటమయం చేసుకోకు. ఇక లోకం గురించి ఆలోచించుకో. నీ జీవిత సుఖం కోసం నువ్వు ఏం చేసినా తప్పులేదు. పెళ్లి కాగానే రావచ్చు. ఆలోచించుకో. వెళ్ళు వెళ్ళు. నీ జీవితాన్ని నరకం చేసుకోకు. నీ ప్రియుని పిలుపు అందుకొని వెళ్ళు. అవును, వెళతాను. తప్పకుండా వెళతాను. తనలో తానే గొణుక్కుంది జానకి. మరుసటి రాత్రి తను బయలుదేరవలసిన రోజు. బట్టలన్నీ సర్దుకుంది. తల్లి గదిలోకి నడిచింది. పార్వతమ్మ ప్రశాంతంగా నిద్రపోతోంది. తల్లి పాదాలకు నమస్కరించి పొంగి వస్తోన్న కన్నీరు తుడుచుకుంది. అమ్మా, నన్ను క్షమించు అంటూ మూగగా బాధపడింది. తలుపులు తెరిచి బయటపడింది. త్వరగా స్టేషన్ సమీపించింది. టికెట్ తీసుకుంది. మేలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. గబగబా రైలెక్కింది. రైల్లో జనం ఎక్కడి వాళ్ళక్కడ నిద్రపోతున్నారు. నెమ్మదిగా ఓ మూల కూర్చుంది. రైలు ముందుకు సాగుతోంది రొద చేసుకుంటూ. రైల్లో కూర్చున్నదన్న మాటే గాని ఆమె మనసు కోటి ఆలోచనలతో చెల్లాచెదురు కాసాగింది. ఎందుకో ఆమెను తెలియని భయం నిండుగా ఆవరించింది. హృదయమంతా బాధతో నిండిపోయింది. తను వట్టి స్వార్థపరురాలు. తన స్వార్థం కోసం తమ కుటుంబ మర్యాద, పరువు ప్రతిష్టలు మంటగలిపొచ్చేసింది. ఇటువంటి స్వార్థపరులు ప్రపంచంలో ఉన్నారా? తను చేసింది తప్ప? మహా తప్పు, ఘోరమైన తప్పు చేసింది. భగవంతుడు కూడా ఆమెను క్షమించడు, క్షమించలేడు. ఆమె మనసు ఈ విధంగా ఘోషిస్తోంది. కాదు, నువ్వు తప్పు చేయలేదు. నువ్వు చేస్తుంది ముమ్మాటికి సమంజసం. జీవితం అనేది పెద్ద ప్రవాహం లాంటిది. అందులోనూ వివాహం నిండు నూరేళ్ల పంట. అటువంటి నూరేళ్ల పంటను చేజేతులా అగాధంలోకి తోసుకోవడం సమంజసం కాదు. తనకు నచ్చిన వాడిని చేసుకుని తన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. తాను చేసింది తప్పు కాదు, కానే కాదు. తనకు తానే సమాధానం చెప్పుకుంది. రైలు వేగంగా వచ్చి సెంట్రల్ స్టేషన్లో ఆగింది. రకరకాల మనుషులు రకరకాల భాషలు మాట్లాడుకుంటూ దిగుతున్నారు. ఇంకా చిక్కని చీకటి ఆకాశాన్ని అలుముకునే ఉంది. జానకి మనసు భయంతో నిండిపోయింది. రమేష్ తన కోసం వచ్చాడా లేదా? తాను రాననుకుని ఒకవేళ రాలేదేమో. తనేం చెయ్యాలి? ఈ ఆలోచన మనసులోకి రాగానే జానకి నిలువునా వణికిపోయింది. లేదు, అలా ఒక్కనాటికి జరగదు. తాను నమ్ముకున్న రమేష్ తనను ఒక్కనాటికి అన్యాయం చేయడు. వస్తాడు, తప్పక తన కోసం వస్తాడు. అతని మీద ఆమెకు ఆ నమ్మకం ఉంది. జానకి రైలు దిగి మంత్రించిన దానిలా నిలబడిపోయింది. జనం రద్దీగా వెళ్ళిపోతున్నారు. కూలీలు సామాన్లు హడావిడిగా తీసుకుపోతున్నారు. ఎటువైపు నుంచి చూసినా తమిళ మాటలే వినిపిస్తున్నాయి. జానకి చూపులు రమేష్ కోసం గాలించాయి. కానీ ఆమె కంటికి రమేష్ కనిపించలేదు. విచారంగా నిల్చున్న జానకి భుజం మీద చేయి పడింది. జానకి ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. ఆమె భుజం మీద చేయి వేసి రమేష్ చిలిపిగా నవ్వుతున్నాడు. మీరా అంది. ఆశ్చర్యంగా రమేష్ను చూడగానే భయం ఒకసారిగా పటాపంచలైంది. మరెవరనుకున్నావు? చిత్రంగా కళ్ళు తిప్పుతూ విచిత్రంగా నవ్వాడు. ఎవరు అని భయపడ్డాను. ఇంకా నయం, నీ భుజం మీద ఇంత చనువుగా చేయి వేసే ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? అదోలా చూస్తూ అన్నాడు. భలే వారే. సరే పద అంటూ జానకి చేతిలోని సూట్ కేసునందుకుని ముందుకు నడిచాడు. అతడి వెనకే అతన్ని అనుసరించింది. ఇద్దరూ స్టేషన్ దాటి బయటకొచ్చారు. రమేష్ అరవంలో టాక్సీని పిలిచాడు. టాక్సీ వచ్చి వారి ముందు ఆగింది. ఇద్దరూ వెనక సీట్లో ఎక్కారు. టాక్సీ జోరుగా ముందుకు సాగింది. మీకు అరవం వచ్చా? నీకు భలే అనుమానం వచ్చిందే, చిలిపిగా నవ్వుతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరి మధ్య మౌనం నిలిచింది. టాక్సీ జోరుగా పోతోంది. జానకి, నువ్వు వస్తావో రావో అని చాలా కంగారు పడ్డాను తెలుసా? మౌనాన్ని భంగపరుస్తూ అన్నాడు రమేష్. మీరు రమ్మంటే రాకుండా ఉండగలనా? మీరు కాబట్టి మాట మాత్రం చెప్పకుండా దొంగలా పారిపోయి వచ్చారు.
చిరుకోపంగా అంది. క్షమించు జానకి. పరిస్థితులు అలాంటివి. నీకంతా విపులంగా రాశాను కదా. కాస్త బాధగా అన్నాడు. అరే, అలా బాధపడతారే, నేనేదో సరదాగా అన్నాను. నవ్వుతూ అంది జానకి. మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం. జానకి, నువ్విక్కడికి వస్తున్నట్లు ఎవరికీ తెలీదుగా? అనుమానాస్పదంగా అడిగాడు. భలే వారండి, ఎవరికీ తెలీదు. జానకి చెప్పిన సమాధానం విని కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రమేష్. టాక్సీ వచ్చి ఓ కొద్దిపాటి లాడ్జింగ్ ముందు ఆగింది. రమేష్ దిగి జానకిని కూడా దిగమన్నాడు. జానకి కూడా దిగింది. రమేష్ టాక్సీ వాడికి డబ్బులిచ్చి పంపేశాడు. జానకి ఆ రెండంతస్తుల భవనం వైపు వింతగా చూసింది. చీకటి చీలి వెలుగు రాబోతోంది. చీకటి వెలుగులు మిళితమై అందంగా కనిపిస్తోంది. రాజానికి సూట్ కేసు చేతిలో పట్టుకుని నడుస్తూ అన్నాడు రమేష్. ఇక్కడే నా రూమ్. ఇక్కడా? అవును జానకి, ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. నేను వచ్చిన దగ్గర నుంచి ఓ మంచి ఇంటి కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ దొరకలేదు. 2 రోజులు నువ్వు కూడా ఇక్కడ ఉండక తప్పదు. ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాం అన్నాడు నడుస్తూ. మరిది అంటూ ఆగిపోయింది. ఇది లాడ్జింగ్. ప్రస్తుతం ఇందులో ఉండక తప్పదు. లాడ్జింగ్లోనా? మరేం పర్వాలేదు, నేనున్నానుగా. రమేష్ జానకి మెట్లెక్కి పైకి నడిచారు. రమేష్ సూట్ కేసు కింద పెట్టి తలుపు తాళం తీసి తెరిచాడు. గదిలోకి నడిచారిద్దరు. గదిలో ఓ మంచం, పరుపు, అద్దం, దువ్వెన, టాయిలెట్ సామాగ్రి మొదలైన వస్తువులున్నాయి. ఆ గదివైపు తేరిపారా చూసింది జానకి. ఏంటలా చూస్తున్నావు? నచ్చలేదా? అబ్బే, అదేం కాదండి. జానకి, నిన్నిక్కడికి తీసుకురావడానికి నా మనసు ఏమాత్రం ఒప్పలేదు. ఓ చిన్న ఇంటి కోసం చచ్చేలా తిరిగాను, కానీ దొరకలేదు. ఎలాగైనా ఓ 2 రోజులు ఊర్చుకుంటే మంచింటికి వెళ్ళిపోవచ్చు కాస్త బాధగా అన్నాడు. భలే వారే, ఎందుకలా బాధపడతారు? మీరుండగా నాకేం భయం? 2 రోజులు ఇక్కడే ఉందాం. చిరునవ్వులు చిలికిస్తూ అంది జానకి. సరే, ముందు త్వరగా స్నానం చేయి. ప్రయాణంలో అలసి ఉండొచ్చు. అలసట నాకా? చిత్రంగా అంది. నీకే, చిలిపిగా అన్నాడు. మిమ్మల్ని చూస్తే ఇంకా అలసటెక్కడిది? నిజంగా? చిత్రంగా కళ్ళు తిప్పుతూ అన్నాడు. నిజంగానే అంది. అలాగా అంటూ ముందుకు నడిచి జానకిని అందుకోబోయాడు. ఆ, అక్కడే అంటూ అడుగు వెనక్కు వేసింది. సరే, వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు స్నానాల గది చూపిస్తూ. జానకి గదిలోకి వచ్చేసరికి 2 ప్లేట్లలో టిఫిన్ సెగలు కక్కుతోంది. ఫ్లాస్క్తో కాఫీ ఉంది. అరే, అప్పుడే టిఫినా? ఆ, చల్లారిపోతుంది, త్వరగా రావాలి. రమేష్ ఒంటి మీద లుంగీ తప్ప మరేమీ లేదు. జానకొచ్చింది. ఇది నీకు అంటూ ప్లేటు జానక్ అందించాడు. ఏంటిన్ని పెట్టారు? నేను మనిషిని కాననుకున్నారా? సరేలే కానీ తొందర చేశాడు రమేష్. భలేవారే అంటూ కొన్ని ఇడ్లీలు, ఓ అట్టు తీసి అతని ప్లేట్లో పెట్టింది. జానకి, ఇన్ని నాకెందుకు? పెడుతున్న ఆమె చేతిని తన చేత్తో పట్టుకుని వద్దని వారించబోయాడు. మరి నాకు మాత్రం దేనికి? దేనికేంటి? తినటానికి. మరి మీరు తినచ్చుగా. నేను టిఫిన్ తినడం ఇది 2వ సారి తెలుసా? మళ్ళీ తినండి, పర్వాలేదు. ఇద్దరూ టిఫిన్ ముగించి కాఫీ తాగారు. జానకి, హాయిగా కాసేపు పడుకో. నాకు నిద్ర రావడం లేదు. ఎందుకని? ఏమో నాకు తెలీదు. సరేలే గాని కాసేపు పడుకో. 8 గంటలు దాటాక అలా తిరిగొద్దాం. నువ్వెప్పుడూ మద్రాసు చూడలేదుగా. ఆ పని మాత్రం చేయకండి. నేనెక్కడికి రాను. ఎందుకని? నేను మీ భార్యనయ్యే వరకు ఎక్కడికో రాను. అసలు బయటికే రాను. ఇప్పుడు మాత్రం నువ్వు నా భార్యవు కాదా? చిలిపిగా చూస్తూ అడిగాడు. మన హృదయాలు కలిశాయి కానీ మనం అందరికీ తెలిసే విధంగా భార్యాభర్తలు కావాలి. పిచ్చి జానకి, నేను ఏమనుకున్నా? భారత మహిళతత్వం నీలో బాగా జీర్ణించుకునుంది. నువ్వు అనుకున్నట్లుగానే మనం అందరి ముందు భార్యాభర్తలుగా మారి దానికి చిహ్నంగా నా ప్రతిరూపాన్ని నీకు మాంగళ్యంగా కడతాను. జానకి వదనాన్ని తన వైపుగా తిప్పుకుంటూ అన్నాడు. త్వరగా జరిగిపోవాలి. అలాగా, ఈరోజే వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాడు రమేష్. నిజంగా మీరెంత మంచివారండి. మీరు నా భర్త కావడం నిజంగా నా అదృష్టం. అదృష్టం నీదే కాదు, నాది కూడా. ఎందుకో తెలుసా? నీ బోటి అందాలు రాసి నాకే దక్కడం, అది నా అదృష్టం. ఇద్దరూ నవ్వుకున్నారు. రమేష్ లేచి స్నానం ముగించాడు. జానకి, నువ్వు రావుగా? రానులేండి. మరి ఒక్కదానివి ఉండగలవా? వంగే ముంగురులను అద్దం ముందు కూర్చుని చక్కగా దూకుంటూ అడిగాడు. భలేవారే, నాకేం భయం, పైగా పట్టపగలు నవ్వుతూ అంది. సరే, హాయిగా నిద్రపో. నేను త్వరగా వచ్చేస్తాను
అంటూ అందంగా డ్రెస్ చేసుకుని బయలుదేరాడు. అతన్ని బయటకు పంపించింది. తలుపులు బిగించి హాయిగా మంచం మీద చేరింది. తీయని తలుపులు గుర్తు చేసుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. అలా నిద్రాదేవి ఒడిలో వాలిపోయిన జానకికి టైం ఎంతయిందో కూడా తెలీదు. బయట ఎవరో తలుపు కొడుతున్న శబ్దం విని ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తెరిచింది. ఎండ తీక్షణ ఎక్కువయింది. ఎదురుగా రమేష్ నిలబడున్నాడు. తలుపు తెరిచి వెనక్కు తిరిగింది. రమేష్ లోనికొచ్చి తలుపు బిగించాడు. దేవిగారు మంచి నిద్రలో ఉంటే ఈ భక్తుడు నిద్రాభంగం కలిగించినట్లున్నాడు. కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ అన్నాడు. అబ్బే, అదేం లేదు. జానకి దిగులుగా మంచం మీద కూర్చుంది. ఏం జానకి అలా ఉన్నావు? ఆమె పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చేయి వేస్తూ అన్నాడు. జానకి, నాతో చెప్పవా? లాలనగా అడిగాడు. నాకు భయంకర కలొచ్చిందండి. కళ? నవ్వుతూ అడిగాడు. ఏంటా కళ? ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు రమేష్. ఆ కళను తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఆ కళలో ఎవరో స్త్రీ నల్లని బట్టలు ధరించి హృదయ విదారకంగా వీధుల వెంట అడుక్కుంటూ తిరుగుతోంది. భలే దానివే, దీనికి అలా భయపడాలా? లే, క్యారియర్ వస్తోంది, భోంచేద్దాం. లేవాలి అంటూ బలవంతం మీద లేపాడు. తప్పనిసరి లేచింది జానకి. పెళ్లి గురించి అడుగొచ్చారా? భోంచేస్తూ అడిగింది. ఆ, వెళ్ళాను జానకి. ఆయన లేరు, ఎక్కడికో వెళ్ళారట. సాయంత్రం వస్తారట. మళ్ళీ సాయంత్రం వెళ్ళి కనుక్కుని వస్తాను. కనుక్కు రావడం కాదు, పెళ్ళి త్వరగా జరగాలి. నీకన్నా నాకు ఎక్కువ తొందరగా ఉంది జానకి. నవ్వుతూ పేదాలు చప్పరిస్తూ అన్నాడు. భోజనం ముగించి కాసేపు విశ్రమించాడు. జానకి అన్నీ సర్ది కుర్చీలో కూర్చుంది. జానకి, కాసేపు పడుకోకూడదు? నాకు నిద్ర రావడం లేదండి. సరే, నీ ఇష్టం అంటూ అవతలకు తిరిగి నిద్రపోయాడు. జానకి ఆలోచనలతో అలా కూర్చునే ఉంది. సాయంత్రం నిద్రలేచిన రమేష్ బయటకు బయలుదేరుతూ, జానకి, నువ్వు కూడా రాకూడదు? అలా వెళ్ళి రావచ్చు. అబ్బే, నేను రాలేనండి, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. ఏమండి, ఆ విషయం మర్చిపోరుగా? ఏ విషయం? పెళ్లి విషయం. భలే దానివే, ఎలా మర్చిపోగలను? ఆమె మృదువైన పాల బొగ్గలను తన చేతితో నొక్కుతూ అన్నాడు. సరేలేండి, సాయంత్రం త్వరగా రావాలి అతని చేతిని తీస్తూ అంది. దేవిగారిని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? వాయు వేగంతో తిరిగిరాను అంటూ బయటకు నడిచాడు. బాల్కనీలో నుండి చల్లని గాలొస్తోంది. పక్క గదిలోని మనుషులు తనను వింతగా చూడడం గమనించిన జానకి గబగబా లోనికి నడిచి తలుపులు బిగించింది. ఆ రోజు సాయంత్రం దాదాపుగా 7 కావస్తోందనగా వచ్చాడు రమేష్. అతన్ని చూసిన జానకి ఆత్రంగా ఎదురెళ్ళింది. ఏమండి, ఆయన గారిని కలుసుకున్నారా? ఆ, కలుసుకున్నాను. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఏమన్నారు? చాలా ఆత్రంగా అడిగింది. జానకి ఆదుర్దాకు నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు రమేష్. ఈ 2-3 రోజుల్లో మంచి ముహూర్తం లేదట. 25వ తేదీ చాలా దివ్యమైన రోజని చెప్పాడు. అబ్బా, చాలా వ్యవధుందిగా. ఆమె ముఖంలో కళ లేదు. జానకి, పెళ్ళనేది 100 ఏళ్ల పంట. అటువంటి 100 ఏళ్ల జీవితం శుభముహూర్తాన ముడిపడ్డమే మంచిదని నా ఉద్దేశం. ఏం జానకి మాట్లాడావు? అబ్బే, ఏం లేదు. సరే, భోంచేద్దామా? అలాగే. ఇద్దరూ భోంచేశారు. రమేష్ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అతనికి అసలు భోజనం చేయబుద్ధి కావడం లేదు. తనివి తీరా జానకి అందాన్ని నులిమి కడుపు నింపుకోవాలని, వెచ్చని కౌగిలిలో ఇమిడిపోవాలని, ఆమె మేనును తన బాహువుల్లో గట్టిగా ఇమిడ్చుకోవాలని, మృదువైన తెల్లని బుగ్గల్లో కెంపులు పూయించి తన చిహ్నాలను నిలపాలని, ఎర్రని పగడాల వంటి పేదాలతో తేనీయలు రుచి చూడాలని ఊగింది అతని మనసు ఆత్రంగా. అదే సమయంలో జానకి మనసు అగాధంలోకి జొరబడింది. ఆమె మనసంతా చీకటిమయంగా తయారైంది. ఏదో తెలియని బాధతో నిలువున కంపించిపోయింది. టైము రాత్రి 10 దాటింది. అందరూ నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. వీధిలోని ఎలక్ట్రిక్ దీపాలు ఒంటరిగా నిలబడిపోయాయి. బిక్కుబిక్కుమని గొడ్లగోబ అరుస్తోన్న శబ్దం వినిపిస్తోంది. మంచం మీద పడుకున్న రమేష్ మనసు కోరికలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కింద దుప్పటి పరుచుకుని పడుకున్న జానకి తలలోని మల్లెలు రమేష్ కోరికను మరికాస్త పెంచాయి. అతనిలో కోరికల జోరెక్కువ. ఒక్కసారిగా లేచి జానకి దగ్గరకు నడిచాడు. ఒక్కసారిగా ఉరిగి జానకి పెదాలను తన పెదాలతో కలిపాడు. ఆ స్పర్శతో ఒక్కసారిగా కంగారుగా కళ్ళు తెరిచింది జానకి. తన మీద రమేష్ పూర్తి బలాన్ని మోపడంతో కంగారుగా, ఏమండి, ఏంటిది? బలవంతంగా అతని నుంచి వేరు కావడానికి ప్రయత్నించింది. జానకి, ఈ ఒక్కసారికి మన్నించు. నిన్ను చూస్తూ నిగ్రహించుకునే శక్తిని పూర్తిగా కోల్పోయాను. నన్ను కాదనుకు.
ఆమెను అతని కౌగిట్లోకి గట్టిగా అదుముకుంటూ అన్నాడు. ఏమండి, వదలండి, పెళ్లి కాకుండా ఇది తాగదు. అతని చేతులను బలంగా విడదీస్తూ అంది. జానకి, ఇంకా నా మీద నీకు నమ్మకం లేదా? మరో వారంలో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. హృదయాలు ఏనాడో కలిశాయి. నన్ను కాదనకు జానకి, నేను ఈ విరహాన్ని భరించలేను. నన్ను పిచ్చివాణ్ణి చేయకు. అతని పెదాలతో ఆమె పాలబుగ్గలు తాకుతూ అన్నాడు. జానకి మారు మాట్లాడలేకపోయింది.